నెల్లూరు జిల్లాలో పర్యటించారు మంత్రి నారాయణ. ఈ సందర్భంగా కాన్వాయ్ ప్రోటోకాల్ లేకుండా ఒకే వాహనంలో కార్యక్రమాలకు హాజరయ్యారు మంత్రి. గత వైసీపీ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని, పరిశ్రమలను వెనక్కి వెళ్లిపోయేలా చేసిందని మండిపడ్డారు. పరిశ్రమల స్థాపనతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యమన్న విషయాన్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిశ్రమల స్థాపనపై సీఎం చంద్రబాబు, యువనేత లోకేష్ దృష్టి పెట్టారని చెప్పారు. దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 25% ఏపీకి తీసుకొచ్చారని గుర్తు చేశారు మంత్రి నారాయణ. 23 లక్షలతో ఈరోజు డ్రైన్ వర్క్స్ ని శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 45వ డివిజన్లో బస్టాండ్ పక్కన, ఆత్మకూరు బస్టాండ్ పక్కన ఈ రోడ్డు ఎంతో డ్యామేజ్ అయింది. గతంలో నేను వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళు, ప్రజాప్రతినిధులందరూ సార్ ఈ రోడ్డు ఏమన్నారు, ఈ రోడ్డుని అధికారులకి ఆదేశించడం జరిగింది. వాళ్ళు వెంటనే ఎస్టిమేషన్ వేసి చాలా చక్కగా రోడ్డు వేశారు, వెడల్పు వేశారు, చాలా క్వాలిటీగా వేశారు. అప్పుడు రోడ్డు ఇప్పుడు రోడ్డు చూస్తే, ఎందుకంటే ఆర్టీసీ బస్సులు ఎటు పోయి అటు తిరుగుతాయి. ఆర్టీసీ బస్సులు బస్ స్టాండ్ లో పోవడానికి ఇదే మార్గం. చాలా ఇన్ గేట్ ఇదే చాలా చక్కగా చేశారు. చేసిన అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. చేసిన ఏజెన్సీని కూడా వాళ్ళందరినీ అభిమానిస్తున్నాను. ఒక్కటే నేను చెప్పేది, ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. ఆర్థిక వ్యవస్థను ఎలా నడపడమో గత ముఖ్యమంత్రి గారికి తెలియనందువల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైపోయి ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి, అంటే ఎక్కడా వర్క్ జరగాల. గత 5 సంవత్సరాల్లో వర్క్ జరగాలంటే రాష్ట్ర ఆదాయం పెరగాల. రాష్ట్ర ఆదాయం పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలా. ఒకటే మార్గం, రాష్ట్రానికి ఇండస్ట్రీస్ వస్తే తప్ప ఆదాయం పెరగదు. రాష్ట్రానికి ఎప్పుడైతే ఇండస్ట్రీస్ వస్తాయో, వాళ్ళు ఎప్పుడైతే వస్తువులు ఉత్పత్తి చేసి అమ్ముతారో దాని మీద జిఎస్టీ వస్తుంది.